అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు మనం సైనోసైటిస్ ప్రాబ్లమ్ గురించి తెలుసుకుందామండి. సైనోసైటిస్ ప్రాబ్లమ్ అంటే ఏంటి అసలు? యూజువల్‌గా దాంట్లో మనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధమైన ట్రీట్మెంట్‌లో అవైలబుల్‌గా ఉంటుందనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనోసైటిస్ అంటే ఏంటి? సైనోసైటిస్ అనేది యూజువల్‌గా మనకేంటంటే, మన ఫేస్‌లో ఎయిర్ స్పేసెస్ అనేటివి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ పారానేజల్ సెప్టమ్ అనేది ఏదైతే ఉంటుందో, అక్కడ మనకి ఇన్‌ఫ్లమేషన్ అనేది ఫార్మ్ అవుతుంటుంది. అంటే యూజువల్‌గా దీన్ని ఇది సైనోసైటిస్ ప్రాబ్లమ్. సో, ఇవి మనకి ముక్కుకు 2 వైపులా ఎయిర్ స్పేసెస్ అనేటివి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ ఎయిర్ స్పేసెస్‌లోకి మ్యూకస్ సీక్రెషన్స్ అనేటివి వెళ్ళి ఎప్పుడైతే చేరుతాయో, అప్పుడు ఈ ఎయిర్ స్పేసెస్ అనేటివి కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయి ఉంటాయి. మనకిక్కడ పైన మనకి ఫ్రంటల్ ఏరియాలో అంటే ఫోర్ హెడ్ పైన గూడా మనకి ఇక్కడ ఎయిర్ గ్యాప్స్, ఎయిర్ స్పేసెస్ అనేటివి ప్రెజెంటే ఉంటాయి. సో, ఎప్పుడైతే మనకి మ్యూకస్ సీక్రెషన్స్ లాంటివి వెళ్ళి ఫార్మ్ అవుతాయో, అప్పుడు ఇవన్నీ ఫిల్ అయిపోతుంటాయి. మనకి మ్యూకస్ సీక్రెషన్స్‌తో ఫిల్ అవుతాయి. ఇవి ఫిల్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే బ్లాకేజెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే సివియర్‌గా మనకి ఇక్కడ ముక్కుకు 2 వైపులా పెయిన్ ఉండడం కానివ్వండి, ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర పెయిన్ ఉండడం కానివ్వండి, చీక్స్ దగ్గర కూడా కొంచెం లైట్‌గా స్వెల్లింగ్ ఉండడం కానివ్వండి, సివియర్‌గా హెడ్‌ఏక్ రావడం కానివ్వండి, ఇటువంటి సింప్టమ్స్ అనేటివి మనకు కనిపిస్తుంటాయి. సో, ఇక్కడ ఇన్‌ఫ్లమేషన్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి లైక్ ఇప్పుడు ఇది మనకి యూజువల్‌గా సైనోసైటిస్‌లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఫ్రంటల్ సైనోసైటిస్ అని చెప్పేసి, మాక్సిలరీ సైనోసైటిస్ అని, ఇథమోయిడల్ సైనోసైటిస్, సెఫనోయిడల్ సైనోసైటిస్ ఇట్లా డిఫరెంట్ సైనోసైటిస్ అనేటివి మనకుంటాయి. సో, ఇక్కడ చూపిస్తున్నట్టుగా దీన్ని మనం ఫ్రంటల్ సైనోసైటిస్ అనేసని అంటాం. ఫోర్‌హెడ్‌లో వస్తుంది కాబట్టి ఫ్రంటల్ సైనోసైటిస్ అనేసని అంటున్నాం. నెక్స్ట్ సిఫనైడ్ సైనోసైటిస్. సిఫనైడ్ సైనోసైటిస్ అనేది మనకి ఇక్కడ ఈ ఈ భాగంలో ఉంటుంది. మనకి ఫ్రంటల్ రీజియన్‌లో ఐలిడ్ దగ్గర కిందకి ఇక్కడ కనిపించేదాన్ని దీన్ని మనం ఫ్రంటల్ సెఫనైడ్ సైనోసైటిస్ అనేసని అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇథమోయిడల్ సైనోసైటిస్. మనకి ఇక్కడ వచ్చేదాన్ని మనం ఇథమోయిడల్ సైనోసైటిస్ అనేసని అంటాం. అంటే మా మనకి నుదుటి భాగం నుంచి ముక్కుకి కింది భాగం ఏదైతే ఉంటుందో మధ్యలో ఉండేదాన్ని ఇథమోయిడల్ సైనోసైటిస్ అనేసని అంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మాక్సిలరీ సైనోసైటిస్. మాక్సిలరీ సైనోసైటిస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, దీన్ని మనం మాక్సిలరీ సైనోసైటిస్ అనేసని అంటాం. సో, ఇలా మనకేమవుతుందంటే ఈ ఎయిర్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో వీటిలోకి మ్యూకస్ సీక్రెషన్స్ అన్నీ వెళ్ళి చేరడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ ఇన్‌ఫ్లమేషన్ ఫార్మ్ అవ్వడం వల్ల మనకి ఈ సైనోసైటిస్ అనేది కంప్లీట్‌గా నాసల్ అబ్‌స్ట్రక్షన్స్ లాంటివి ఫార్మ్ అవుతూ ఉంటాయన్నట్టు. యూజువల్‌గా మనకి సైనోసైటిస్ దేనివల్ల అటాక్ అవుతుందంటే గనుక ఇది మనకి ఏదైనా హెరిడిటరీ ఇష్యూ ఉంటే హెరిడిటరీ వల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చల్లగాలికి ఎక్కువగా ఎక్స్‌పోజర్ అయితే గనుక అంటే కోల్డ్ క్లైమేటెస్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజర్స్ అవుతూ ఉంటే గనుక మనము ఆ క్లైమేట్ చేంజెస్ వల్ల గూడా మనకి ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్ రావడం వల్ల ఇలా సైనోసైటిస్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, చాలామంది ఈ సైనోసైటిస్ ప్రాబ్లమ్‌కేంటంటే లైక్ మనకి అలోపతి హాస్పిటల్‌లో అయితే గనుక సర్జరీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారు. కానీ సర్జరీ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఈ సైనోసైటిస్‌కి. ఇది మీరు సర్జరీ చేయించుకున్నా పర్మనెంట్‌గా తగ్గుతుందా అంటే సర్జరీ చేయించుకోవడం వల్ల పర్మనెంట్‌గా తగ్గను కూడా తగ్గదు మనకి. ఇది యూజువల్లీ మళ్ళీ రిపీటెడ్ అవుతూనే ఉంటుంది. కానీ మనకిది పర్మనెంట్‌గా తగ్గాలి, ఫ్యూచర్‌లో ఎప్పటికి రిపీట్ అవ్వకూడదు అనంటే మాత్రం అది కేవలం ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్‌లోనే జరుగుతుంది. వై? బికాజ్ హోమియోపతి మెడిసిన్స్ అనేటివి మనకి నేచురల్‌గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ కాబట్టి ఇది మనం కాన్స్టిట్యూషనల్‌గా మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం కాబట్టి, ఈ మెడిసిన్స్ అనేటివి డిసీజ్‌కి ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. అంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి, అలా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్‌లో ఎప్పటికి రిపీట్ అవ్వకుండా, రీయకర్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందనమాట. అండ్ ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేటివి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు. ఇవి కంప్లీట్‌లీ 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు. సో, మనకి ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా, ఫ్యూచర్‌లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియో మెడిసిన్స్‌లో ఉందని, ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక, సైనోసైటిస్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక, మీరు మా మెడినేర్ హాస్పిటల్‌కి సంప్రదించండి. హోమియోపతిలో తగ్గుతుందండి పర్మనెంట్‌గా వితౌట్ సర్జరీ. ఇక్కడ డాక్టర్స్ మీకు మెడిసిన్స్‌తో పాటు డైట్, ఎక్సర్‌సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థాంక్ యూ సో మచ్.